తెలుగు సినిమా రంగంలో కంటెంట్ బలంగా ఉంటే చాలు. స్టార్ వాల్యూ లేకపోయినా కొత్తవారు నటించిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే విషయం ఇటీవల రిలీజైన చిన్న చిత్రాలు భారీ కలెక్షన్స్ సాధించి భారీ సక్సెస్ సాధించాయి. అలాంటి కోవలో వస్తున్న చిత్రం 'హుషారు పిట్టలు'. ఈ చిత్రానికి భిక్షు యాదవ్ దర్శకత్వం వహించగా వెంకట్ యాదవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికొస్తే ఎడిటర్గా మార్తాండ్ వెంకటేష్, సినిమాటోగ్రఫీగా రుద్రసాయి, మ్యూజిక్ డైరెక్టర్గా చరణ్ అర్జున్, సాహిత్యం చిరంజన్ శ్రీనివాస్ తదితరులు తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ జారీ చేసిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైం ఎంత? ఈ చిత్రానికి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏమిటి? ఈ వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికొస్తే, ఓ గ్రామంలో చిట్టి యుక్త వయసులోకి రాగానే శృంగారపరమైన కోరికలు మనసుకు తాకుతాయి. తనకు ఇష్టమైన రవి అనే యువకుడిని చూడగానే శరీరం అంతా కితకితలు పెడుతుంది. దాంతో వారిద్దరూ ప్రేమలో పడి యవ్వనంలో శృంగారపరమైన హద్దులు దాటేస్తారు. ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసి పరువు పోతుందనే బాధలో ఆవేదనలో మునిగిపోతారు. పరిపక్వత లేని వయసులో హద్దులు దాటిన ప్రేమను తల్లిదండ్రులు ఎలా కట్టడి చేశారు? చిట్టి రవి ప్రేమను పెద్దలు అంగీకరించారా? పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉండాలి? తల్లిదండ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా పిల్లలు ప్రవర్తిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 'హుషారు పిట్టల' సినిమా కథ. టీనేజ్ లవ్, పేరెంట్స్ ఎమోషన్స్, స్కూల్ స్థాయిలోనే పిల్లల శృంగార కోరికలు తీర్చుకోవడానికి హద్దులు దాటడం లాంటి అంశాలతో కొంత బోల్డ్గా తెరకెక్కించిన ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్, కంటెంట్లను సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు, సభ్యులు నిశితంగా పరిశీలించారు. కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్పై అభ్యంతరాలు తెలిపారు. కొన్ని మార్పులు చేర్పులు సెన్సార్ సభ్యులు సూచించారు. దాంతో చిత్ర యూనిట్ ఇచ్చిన కొన్ని వివరణలు, కొన్ని మార్పులు చేర్పులపై సంతృప్తి వ్యక్తం చేసి క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమాను విడుదల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు US 16+ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ అనుసరించి ఈ సినిమాను 16 ఏళ్లలోపు నిండిన ప్రతి ఒక్కరూ చూడవచ్చు. అంతకంటే తక్కువ వయసున్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల మార్గదర్శనంలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ సర్టిఫికేట్ గైడ్లైన్స్లోని స్పష్టం చేశారు. ఈ సినిమా నిడివి విషయానికొస్తే, కథ సన్నివేశాలను గ్రిప్పింగ్ చెప్పడానికి ప్రయత్నించడం, సాగదీత లేకుండా సూటిగా కథను ప్రేక్షకులకు ఎక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేయడం వల్ల 2 గంటల 10 నిమిషాల నిడివితోనే సరిపెట్టారు. అంటే ఈ సినిమా రన్ టైం 130 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. టీనేజ్ యూత్ను టార్గెట్ చేసిన లవ్ స్టోరీ. పిల్లల పెంపకం విషయం పెద్దలు చేజారితే ఎలాంటి అనర్థాలు దారితీస్తుందనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఆకట్టుకునేలా ఉంది. టాలెంటెడ్ యాక్టర్ల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్గా మారబోతుందనే విషయం ప్రమోషనల్ కంటెంట్లతో స్పష్టమైంది. ఈ సినిమా కంటెంట్ అన్ని వర్గాలు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయనే విషయాన్ని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్గా ఉంది. మరి 'హుషారు పిట్టలు' మూవీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.